హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వావ్స్ వ్లాగ్స్. మీకు మన ఛానల్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా? ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి అయితే ఆల్రెడీ ఒక పొయ్యి పైన అయితే బోనాన్ని పెట్టేసాం, ఒక పొయ్యి పైన అయితే బగార్ రైస్ అయితే వేసేస్తుండ్రు. ఇంకా మేము నెత్తికి ఓ పని అయితే చేసేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి బగార్ రైస్ అండ్ కర్రీ ఆ రోజు మా ఆయన్నే చేసిన అనమాట, చాలా బాగా చేసిండు. ఇక్కడ వచ్చేసి బోనం అయ్యేలోపు బగార్ రైస్ చేసుకుంటే ఇంకా బోనం దిప్పేసుకొని వచ్చిన తర్వాత కర్రీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు బగార్ రైస్ అయితే ఇక్కడ వేసేస్తున్నారు. బోనం అయ్యి ఇట్లా దూరం వెళ్ళినప్పుడు అమ్మవార్లను చేస్తామన్నప్పుడు ఇంటి నుంచి కొద్దిగా ఎర్లీగానే వెళ్తే మొత్తం తొందరగా అయిపోతుంది అన్నమాట. మేమైతే ఆ రోజు 12కి అయితే వెళ్ళినాము, అయినా 5 అయిపోయింది, 5:30 అయింది. ఇక్కడ వచ్చేసి అయితే మేము బూరెలు చేస్తున్నాం. బూరెలు వచ్చేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నా మా ఆడపడుచు చేయడం. అక్కడ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకొచ్చి బెల్లాన్ని కరగబెట్టి ఆశీర్వాద్ గోధుమ పిండిలో కలిపేసి అలా చిన్న చిన్న పూరీలాగా అయితే కడుతుండ్రు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు, మా చిన్ను అయితే వెళ్ళేటప్పుడు చూసిండ్రు కదా, టిఫిన్ తినేటప్పుడు వేరే డ్రెస్ ఉండే, ఈయన డ్రెస్ వేసుకుంటే ఇలా ఆడడానికే కావాలి అనేసి ఇంకా మా ఆడపడిచే పిల్లలు, మా మరిది వాళ్ళ బాబు అందరు కలిసి ముందే వెళ్ళిండ్రు అనమాట. అది ఇక్కడ సిటీ సైడ్ అయితే దానికి రేటు చాలా ఎక్కువనే ఉంటుంది జంపింగ్కి. అక్కడ వచ్చేసి 10 రూపీస్, అసలు ఎవ్వరు వెళ్ళట్లేదు. మా పిల్లలు అయితే 2 టైమ్స్ అయితే వెళ్ళిండ్రు. వెళ్ళగానే 10 రూపీస్ అనేసి అందరూ వెళ్ళి ఆడిండ్రు. తర్వాత ఈవినింగ్ టైం కూడా వచ్చేటప్పుడు కూడా ఆడిండ్రు. 2 టైమ్స్ అయితే ఆడిండ్రు పిల్లలు. మా సోనుకు లెహంగా వేసుకొని అయితే, అదే లాంగ్ ఫ్రాక్ వేసుకొని అయితే ఆమెకు జంపింగ్ చేయడం రావట్లేదు. డ్రెస్ మొత్తం సగం జింపేసుకుంది. చిన్న ఏకంగా డ్రెస్సే చేంజ్ చేసేసింది. బాగుంటుందమ్మా, అయినది లెగ్గింగ్ అయిన టాప్ లాగా ఉంది, వేసుకో తల్లి అంటే అస్సలు వేసుకోలేదమ్మా. వెళ్ళంగానే మార్చేసి ఇంకా ఆటకి వెళ్ళిపోయినరు అన్నమాట, అందరినీ తోలుకొని. ఫుల్ ఎంజాయ్ అయితే చేసిండ్రు పిల్లలు. ఇంకా మేమైతే వంటల దగ్గర ఎంజాయ్ చేసినాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే మేము లేచి రెడీ అయినాం. మా ఆయన అయితే నైట్ డ్యూటీ వెళ్ళేసి వచ్చి రెడీ అయ్యే వరకు 9-9:30 అయితే అయ్యింది. ఏ ఊరు వెళ్ళినా కానీ మేమైతే టిఫిన్ ఇంట్లో చేసుకున్నాం అనుకో, ముగ్గురు అమ్మాయిలే కాబట్టి వాళ్ళకి డ్రెస్సులు వేసి జడలేసి, ఇంకా అమ్మాయిలు అంటే ఎన్ని ఉంటాయి, గాజులు బొట్టు అన్నట్టు అవి అన్నిటితోటే టైం సరిపోతుంది. టిఫిన్ చేసి తిని ఏడికన్నా వెళ్ళాలంటే తొందర అవుతుంది. ఇంట్లో చేసింది ఇంకా సరిగ్గా ఇట్లా తినరు కాబట్టి నేనైతే టిఫిన్ చేయలేదు. ఇంకా రోజు వెళ్తూ దారిలోనే ట్రక్కుల సైడ్ ఉంటుంది కదా, అక్కడైతే టిఫిన్ చేసేసి నిదానంగా అయితే వెళ్ళిపోయినాం. వెళ్ళంగానే మా పిల్లలు ఈ నుంచి అన్నారు ఇలా జంపింగ్లు ఇంకేమైనా ఉంటాయేమని. అక్కడ ఎక్కువ ఇదే చాలా రోజు మా పిల్లలే వెళ్ళి ఆడిండ్రు, వేరే వాళ్ళు అయితే ఎవరిని చూడలేనమాట. ఆ రోజు మా పిల్లలే 2 టైమ్స్ అయితే వెళ్ళిండ్రు. ఇంకా వాళ్ళు కూడా 10 మినిట్స్ అన్నారు 10 రూపీస్కి, కానీ వాళ్ళు ఇంగిల్లు పోయి 10 రూపీస్ ఇచ్చి జంపింగ్ చేస్తుంటే 10 కాదు కదా 30 మినిట్స్ అయినా కానీ ఏమనలేరు అన్నమాట. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు. మేమే లాస్ట్కి తినడానికి పిలిస్తే అప్పుడు వచ్చి అన్నారనమాట, మేము ఫుల్ బాగా ఆడేవాళ్ళం కదా, వాళ్ళు ఏమనట్లేరు, మీరు పిలిచిండ్రు కాబట్టి మేము వచ్చేసినాం అనేసి అన్నారు. అలా ఆడిండ్రు. ఇక్కడ సిటీ సైడ్ అయితే ఇంకా రేట్ ఎక్కువ, కరెక్ట్ టైమింగ్స్కి అయితే ఆఫ్ చేస్తారన్నమాట. ఇంకా మా పిల్లలు దానికోసమే అనుకో ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసిండ్రు వీళ్ళు. మేము కూడా చిన్న హెల్ప్ అయితే చేసినాం వంటల కాడ. కానీ మొత్తం అయితే మా మరిది అండ్ మా ఆయన, మా అన్నయ్యనే అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన, వాళ్ళే మొత్తం చేసిండ్రు వంట. ఇక్కడ వచ్చేసి బోనాన్ని అయితే ఇలా పూజిస్తాం, పసుపు బొట్లతోటి అన్నం వండేస్తాం కదా. ఇంకా ఈ బూరెలు కూడా ఈసారి ఫస్ట్ టైం మేము బోనాల్లో పెట్టడం స్వీటు. ఇక్కడ వచ్చేసి బూరెలు దేవుతుంది. నేను అక్కడ చిన్నగా చేస్తున్నా, పిండి ఎక్కువైపోయింది. అంటే పిండి వాటర్, అదే బెల్లం వాటర్ ఎక్కువైంది అనేసి 2 టైమ్స్ కలిపేసరికి పిండి ఎక్కువైపోయింది. అన్నీ అక్కడ చేసుకోలేం కదా, దేవడం కూడా చాలా టైం పడుతుంది బూరెలు అనేసి 20-21 అయితే చేసేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాము. తర్వాత పిండి ఉంటే ఇంటి దగ్గర వచ్చి మళ్ళీ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్న కుండలో కొద్దిగా చింత పులుపు, ఉల్లిపాయలు వేసేసి చారులాగా చేసి పెడతారు. పైన దానికి కూడా బొట్లు పెట్టి అలంకరిస్తాం అన్నమాట. ఇట్లా యాప కొమ్మలు అండ్ పువ్వులు కట్టి
ఫైనల్గా కింద అయితే అదే బోనం కింద అయితే బియ్యం పోసేసి మేము ఫైనల్గా దీపం ముట్టించి అగరబత్తులు ముట్టించేసి ఇప్పుడు ఎత్తేసుకుంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి అవి చేతులపైన అస్సలు జాగట్లేదు. బల్లాడితో చేస్తే వస్తాయేమో కానీ నీట్గా చేతులతోటి చాలా ఇబ్బంది అయింది చేయడానికి. అది గోధుమ పిండి కదా, ఎంత వెడల్పు చేసినా అది చేతులతోటి రావట్లేదు సరిగ్గా, అది దగ్గరికే వచ్చేస్తుంది. అయినా కొన్నే చేద్దాం అన్నట్లయితే చేసేసాం. ఇక్కడ ఇంకా బోనం ఎత్తుకోవాలి కదా అన్నట్టు పసుపు అయితే ముందే మా పిల్లలు 6 మంది మహాలక్ష్ములు ఉన్నారు. ఇక మేము అందరం కలిసి ఇక బోనం రెడీ అయిపోయింది అనేసి కాళ్ళకు పసుపులు అయితే రాసేసుకొని బోనం అయితే నన్ను ఎత్తుకోమని చెప్పారు. ఇంకా ఆడపడుచుంది కదా, ఆడపడుచుకి ఎత్తితే మంచిది కదా అనేసి నువ్వు ఎత్తుకో అమ్మా అంటే అప్పుడు ఇక మా ఆడపడుచు అయితే ఎత్తుకుంది. ఇక్కడైతే కోడి పుంజుకు స్నానం చేయించి బండారేసి అమ్మవారికి రావడానికి అయితే 2 పుంజులు అన్నమాట బండారేసేసి అయితే రెడీ చేసేస్తుండ్రు. ఇక్కడ అమ్మవారి తనకైతే మేము స్వీట్ అయితే 1 ఇయర్ ఉన్నప్పుడు ఏమి వెళ్ళినాము. ఇంక ఇప్పుడు సోను, ఇప్పుడు చిన్ను వీళ్ళంతా అయినారు అన్నమాట. బాగా ఒక పెద్ద గ్యాంగ్ అయినరు. మళ్ళీ ఇప్పుడు కుదిరింది అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు ఇంకా ఒక పుంజుండే బోనం చేసుకొని దిప్పుకొని ఆ రోజు కూడా బాగానే టైం అయింది. ఈ రోజు అయితే ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళినాం అనుకోవాలి. ఇంకా ఆ ఇయర్ అయితే నైట్ అయిపోయింది, ఆటో తీసుకొని వెళ్ళినాం కదా. ఇంకా మబ్బులోనే చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి 7-8 అయితే అయ్యింది. ఈసారి అయితే మాది కారు ఉంది అండ్ వచ్చేసి సోన్ పుట్టిన తర్వాత అయితే మేము కారు తీసుకున్నాము. అండ్ మా మరిది ఆటో కూడా ఉంది. ఇంకా మా వెహికల్సే అన్నమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు మొత్తం ఆటోలు ఎక్కారు. పెద్దలు మొత్తం నేను, మా ఆడపడుచు, మా తోడుకోడలు అయితే మా మామయ్య అందరం కలిసి కారులో వెళ్ళాం. పిల్లలేమో ఇంకా కారు ఎక్కి పిల్లలకైతే ఆటో సరిపోతుంది, చల్లగా గాలి వస్తుంది, మేము ఆటో ఎక్కుతామనేసి పిల్లలైతే ఆటో ఎక్కిండ్రు. ఇంకా వాళ్ళ ఆటోలో మంచి గాలి పీలుస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చిండ్రు అన్నమాట. ఎత్తుకోమంటే ఆడపిల్లకి ఎత్తే మంచిది అనేసి ఏదైనా బరువు బాధ్యత లోపల తిరగచ్చు మా ఇస్తే అమ్మవారిని ఇంకా మమ్మీ నాలుగు వస్తువులు ఇక్కడ పూలా అంటే వేరే వాళ్ళు అట్లా తీసి చికెన్ కూడా కొట్టుకొని తినాలనిపిస్తుంది కానీ ఫ్రై చేసి బాగుంటుంది. మా లోపలికి తీస్తున్నా
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అమ్మవారికి బోనం తీసుకొని వచ్చినాము. ఇంకా వంటలు చేసేసుకోవాలి. అమ్మవారికి తీర్థం మెయిన్ ఇదన్నమాట. చిన్నోడు వండినట్లున్నాడు కదా. ఇప్పుడు అంటే వీళ్ళు అక్కడ పోయినట్టుంటారు కదా. బంద్ చేసిండ్రట, అందుకే నయం చేసింది నయమే. ఇక్కడ మేము అందరం ఎవ్వరు చూడని చోటుకి వెళ్ళి రీల్ తీద్దామని మాడపడుచుంది. ఇక్కడ నారాయణం అన్నమాట. అక్కడ వెళ్ళి రీల్ తీద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం. ఎట్లా వస్తుందో, మంచిగా వస్తే మీకు పెడతా చూస్తురు. మంగమ్మ సీనియర్లు వస్తారే మా అనుకున్నారు. ఆయన తినడు, ఆడ కూర్చున్నాడు. ఆడు తినడా కనియాడా అంటున్నా. అయిపోయింది ఫోటో రీల్ అయిపోయి తీస్తున్నా. అయిపోయింది మీది. ఏం పువ్వులు నా ముక్కు కడ తెచ్చి పెడుతున్నావు? మంద అయ్యమంటారు. ఏం పువ్వులు చెప్పండి పేరు ఇవి? మనకు పేరు రాదు. ఎంత బాగా వస్తుంది, సూపర్ వస్తుంది. ఇదిగో అమ్మవారి టెంపుల్ ఇదే చూడండి ఫ్రెండ్స్. రేణుకెళ్ళమ్మ తల్లి గుడి. ఇక్కడ వచ్చేసి పరశురాముల టెంపుల్ అన్నమాట. పువ్వులు స్మెల్ బాగా వస్తున్నాయంట. వీటిని ఏమంటారు? ఇప్పుడే చెప్పారు, గన్నేరు పువ్వు. ఇప్పుడు తిన్నాం, అయిపోయింది. సర్దేసుకొని ఇంటికి వెళ్ళాలి కదా. ఏం చేస్తాం, తినాం కదా. ఇగో కొంచెం 2-3 షాపులు అవుతున్నాయి. ఓలమ్మ, నా దగ్గర డబ్బులు చేయలేదు. నో, టెంపుల్ ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది. ఏం తీసుకుంటున్నావు స్వీటీ? ముందుకైతే వెళ్తున్నావు. నేను తీసుకురాలేను డబ్బులు. స్వీటీ ఏంది డబ్బులు తేలేదంటే నువ్వు చూతురా మమ్మీ అంటావు. తీసుకో మరి. ఆగో ఆడపోయింది. డబ్బులు ఇప్పించుకోతుందా స్వీటీ? మస్తు ఉన్నాయి కదమ్మా. ఏం చేస్తావు? కీ చైన్స్ చాలా ఉన్నాయి కదా కీ చైన్స్. అవి ఊరికేనే పోతాయి, అవి ఊరికేనే పోతుంది. ఎంత అది? 60. తక్కువ రాదా? 50 రూపాయలు. ఇవన్నీ అంతేనేమో. ఎంత బాగున్నాయి చూడు, క్యూట్గా ఉన్నాయి. ఆరెంజ్ కలర్ నచ్చింది నీకు. అవి ఎంత? పర్స్ ఏం చేస్తావు? నీకేం అవసరం? అవి బీటీఎస్ కీ చైన్సా? బీటీఎస్ ఎంత? 30 రూపాయలు సార్. 20 రూపీస్కి రాదా? 20 ఏది తీసుకుంటావు చెప్పమ్మా ఫైనల్గా? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇది తీసుకుంటా. అది తీసుకుంటావా? ఇది బాగుందా? అదేం చేసుకుంటావు చెప్పు. అది బీటీఎస్, అది ఇది 2 తీసుకుంటావా? డబ్బులు తెద్దా దానికో. ఇదొకటి, ఇది బీటీఎస్ ఇదొకటే. మళ్ళీ వద్దా, నేను వాళ్ళకి చూపించకుండా వచ్చి తెచ్చుకో. ఫైనల్గా ఐస్ క్రీమ్తో ఫినిష్ చేసేసి మా ఊరు వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పుడు వచ్చిన ఇప్పుడు
బాయ్ బాయ్ మళ్ళీ ఎప్పుడు వస్తాం వెళ్ళేసి వస్తాం మళ్ళీ మరి గట్లే పోవాలి ఇంకెట్లా వస్తావు మరి పాంబానికి వెళ్ళి